సో హౌ మెనీ ఆఫ్ పీపుల్, ఎంతమంది నా కాలింగ్లో నేను ఉన్నానని అనుకుంటున్నారు? నా పిలుపులో, అంటే దేవుడు నిన్ను ఏ విధంగా పిలిచారో ఆ పిలుపులో నేను ఉన్నానని నమ్ముతున్నారా? లేకపోతే ఉన్నారని ఆ గ్రహింపు ఉందా నిజంగా? ఎస్, ఆర్ యు బిలీవింగ్ దట్? యా. సో యేసుక్రీస్తు పిలుపు ఏంటి? దేవుడు ఆయనను అభిషేకించాడు. ఎందుకు? అపోస్తలుల కార్యం 10:38 చదవండి ఒకసారి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననున్నదే. దేవుడు ఆయనకు తోడయ్యుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. సో ఇప్పుడు యేసయ్య ఒక అసైన్మెంట్, ప్రజల్ని ఏం చేయాలా? రక్షించాలి. నరకంలోకి వెళ్లకుండా వాళ్ళ ఆత్మ యేసుక్రీస్తులో గుప్తములై ఉండటానికి యేసయ్య వాళ్ళని రక్షించాలి. సో నీ అసైన్మెంట్ అనేది ఖచ్చితంగా నీకు ఉంటారు. దేవుడు ప్రతి ఒక్కరిని పిలిచాడు, కానీ ప్రతి ఒక్కరిని ఒక పిలుపులోనే దేవుడు పిలవలేదు. వాళ్ళ పిలుపును బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంట? వాళ్ళని దీవిస్తున్నాడు. బైబిల్లో స్టెఫెన్ ఉన్నాడండి, ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, సో కాల్డ్ స్టీఫెన్ ఆర్ స్టెఫెన్. తెలుసా? ఎంతమంది తెలుసు బైబిల్లో? యా, చాలా మంచోడు. బట్ he doesn't know the divine supernatural calling, but his good one. That's the reason why Satan uses him to make him die. సో అతడు మంచివాడు, కానీ దైవత్వములో పిలుపును ఎరగని వాడై ఉన్నాడంట. సో లెట్ మీ సే సంథింగ్ దట్ అపోస్తల్స్ అందరు కలిసి స్టీఫెన్ని దీవించారు. స్టీఫెన్, సంఘం విస్తరిస్తుంది, నువ్వేం చేయాలా? భోజనాల దగ్గర ఉండు. కొంతమంది భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నువ్వు చూసుకో. ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసుకో, ఆదరణ చేయి. కొంతమందికి ఆహారం లేక వాళ్ళు పేదవాళ్ళకి ఉన్నారు, వాళ్ళకు సంఘంలో ఉన్న కొంచెం ధనం, వాళ్ళని చూసుకో అని బాధ్యతలు అపోస్తల్స్ అంతా కలిసి ఎవరికి అప్పచెప్పారు? స్టీఫెన్తో పాటు కొంతమంది ఉన్నారు, దాంట్లో స్టీఫెన్. ఆత్మీయతలో బాగా ఎదిగిన స్టీఫెన్ ఏం గ్రహించలేదు తెలుసా? దేవుని పిలుపు గ్రహించలేదు. బట్ ఈయన ఎక్కడ ఎదిగాడు? స్పిరిచువల్గా ఈజ్ సో పవర్ఫుల్, ఈజ్ లైక్ ఎన్ అపోస్టల్. బట్ అపోస్తలు అందరు కలిసి ఆయనకు ఒక పిలుపునిచ్చారు. ఏమని? నువ్వు ఈ పని చేయమని చెప్పాడు. మనోడు ఉన్నాడా? ఏం చేస్తాడు? బయటకు వచ్చి అపోస్తల్సే చేస్తారు అద్భుతాలు, నేను అపోస్తల్ని కానా? నాకు శక్తి లేదా? నేను పరిశుద్ధాత్మతో నింపబడలేదా? నా మీద అనాయింటింగ్ లేదా? అని మనోడు బయటికి వెళ్ళి సూచక క్రియలు చేస్తున్నాడు. ఈయన ముఖం తెల్లగా అయ్యేటట్టు, అవన్నీ నిజమే. దేవుడు అద్భుతాలు చేయగలుగుతాడు, అనాయింటింగ్ చేయగలుగుతాడు. ఈయన ముఖం తెల్లగా అయినట్లు, సూర్యకాంతి వలె మోసే టైంలో ఎలాగైతే అయింది, ఈయన కూడా అలా అయినట్లుగా ఎన్నో సూచక్రియలు చేస్తూ ఉన్నాడు. వాళ్ళ మధ్యలో రకరకాల సూచక్రియలు చేస్తున్నాడు. సూచక క్రియలు చేస్తున్నప్పుడు దేవుని వాక్యం స్టీఫెన్ ప్రజలకి ప్రకటిస్తున్నాడంట. దాంట్లో కొన్ని కాంట్రవర్సల్ సబ్జెక్ట్స్ అనేటివి స్టీఫెన్ ప్రకటించాడు. సో అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ వాక్యాన్ని మళ్ళీ తిప్పి కొడుతున్నారో స్టీఫెన్ డీల్ చేయలేకపోతున్నాడు. దానివల్ల అవతల వాళ్ళు ఏం డిసిషన్ తీసుకున్నారు? రాళ్లను తీసుకొని స్టీఫెన్ని చంపడం ప్రారంభించారు. లాస్ట్ చచ్చిపోయాడా? దేవుడు కాపాడా? ఒక పాయింట్ ఎప్పుడు గుర్తుపట్టాను. ఐఎమ్ సేయింగ్ రైట్ నౌ, గాడ్ ప్రొటెక్ట్స్ యూ వెన్ యూ ఆర్ ఇన్ యువర్ కాలింగ్. సో వెన్ యూ ఆర్ అవుట్ ఆఫ్ యువర్ కాలింగ్, గాడ్ విల్ నాట్ ప్రొటెక్ట్ యూ. ఎప్పుడైతే నువ్వు నీ పిలుపులో ఉంటావో దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎప్పుడైతే నీ పిలుపును బయటకు ఉంటావో దేవుడు నిన్ను కాపాడలేడు. బికాస్ ప్రొటెక్షన్ అనేది నీ పిలుపుకి ఇవ్వబడింది, నీకు కాదు. సో దేవుడు నిన్ను కాపాడట్లేదు, నీ పిలుపును కాపాడుతున్నాడు. అండర్స్టాండ్? హల్లెలూయా. దేవుడు మనల్ని కాపాడాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలా, ఏ చిన్న తప్పు చేయకుండా ఉండాలి. అలా మనతో కాదు. ఏ మనుషుడైనా ఏదో ఒకటి చేస్తున్నాడు. అందుకే దేవుడు మనిషిని కాపాడాడు, పిలుపుని కాపాడుతాడు. బట్ ద మ్యాన్ హూ ఈజ్ ఇన్ ద కాలింగ్, హీ వాస్ ప్రొటెక్టెడ్. అందుకే స్టీఫెన్ దేంట్లో ఉంటే ఆయన కాపాడబడుతుండే? వడ్డించే దాంట్లో, చిన్న చిన్న పరిచర్య చేసే దాంట్లో ఉండడం వల్ల ఆయన కాపాడబడతాడు. బట్ ఏం చేశాడు స్టీఫెన్? నాకు శక్తి లేదా, నాకు అనాయింటింగ్ లేదా, నేను చేయను అద్భుతాలు, వాళ్ళే చేస్తారా? ఇప్పుడు ఈయన చిన్న వయసు కలిగిన వ్యక్తి,
అఫ్ కోర్స్ దేవుడు పిలిపిస్తే చేయొచ్చు, తప్పులేదు. బట్ దేవుడు ఏ పిలుపునిచ్చాడు అపోస్తల్స్ ద్వారా? సో కొంతమందికి మీకు చిన్న చిన్న పిలుపులని మీరు అనుకుంటున్నారేమో, బాత్రూలు కట్టడము, ఈ మ్యాట్లు తీయటము, ఈ బాటిల్ పెట్టడము, కొన్నిసార్లు సువార్త చెప్పడం. ఎన్ని రోజులు వేసాయా అన్న చూసినావా? అదే నేను మోసం చేస్తాను. నా బ్రతుకుకి ఇదే చాలయ్యా, థ్యాంక్ యూ అంటావు చూసారా, అప్పుడు నువ్వు హెచ్చించబడతావు. దట్స్ ద మూమెంట్. హల్లెలూయా. ఎన్ని రోజులు వేసాయా ఇదే స్థానం, 3 సంవత్సరాలు అవుతుంది, ఇక చీపురు కట్టిన పట్టుకోవాలా, ఏందయ్యా నా బ్రతికి ఇంతేనా అంటే నువ్వేం ఆశిస్తున్నావు? వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? ఏ హానర్ ఫ్రమ్ ద వరల్డ్. అందరూ బాగుపడుతున్నారు, నేను ఎందుకు బాగుపడట్లేదు? బికాస్ అందరూ నేను బాగుపడాలని అనుకోలే కాబట్టి వాళ్ళు బాగుపడ్డారు. బట్ నువ్వు నేను గొప్పోడవ్వాలి. సో దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. సి పాయింట్ గుర్తుపెట్టుకోండి, వెన్ యూ ఆర్ ఇన్ యువర్ కాలింగ్ యూ షల్ బి ప్రొటెక్టెడ్. ఎందుకంటే దేవుడు మనిషిని కాపాడాడు, కాలింగ్ని కాపాడతాడు. రీడ్ ఆల్ ద స్క్రిప్చర్స్ ఇన్ ద బైబిల్. కొన్నిసార్లు మనుషులకి చాలా అపాయాలు కలిగాయి. ఎందుకో తెలుసా? వాళ్ళ కాలింగ్లో బయటికి వచ్చి జర్నీ స్టార్ట్ చేశాడు కనుక. ఎప్పుడైతే ఆ జర్నీ తప్పు అని గ్రహించి మళ్ళీ కాలింగ్లోకి వెళ్తాడో సుఖపూరితమైన శక్తి వానికి ఇవ్వబడతాడంట. హల్లెలూయా. అందుకే యేసయ్య ఒక మాట అంటాడు, నా సాక్ష్యము నేను చెప్తే అది సత్యం కాదంటాడు. నా సాక్ష్యం నేను చెప్పొద్దు, ఎవరు చెప్పాలా? పరిశుద్ధాత్మ చెప్పాలి అని అంటాడు యేసయ్య. అందుకే నా టెస్టిమనీ నేను ఎప్పుడు చెప్పుకోనండి. బట్ ఇండైరెక్ట్గా దేవుడు వాక్యం ద్వారా నా టెస్టిమనీ మీకు ఎన్నోసార్లు చెప్తున్నాడు. గ్రహించువాడు, చెవుగలవాడు గ్రహించునుగాక. దట్స్ ఇట్. హల్లెలూయా. యేసయ్య అంటాడా లేదా? నా సాక్ష్యము నేను చెప్పుట వలన అది సత్యము కాదు. ఎవరొచ్చి నా సాక్ష్యం చెప్పాలి? హల్లెలూయా. హల్లెలూయా. These are the strategies of God's kingdom. So what God protecting? ఎందుకంటే నా సాక్ష్యం చెప్తే అందరూ నాలాగనే అవ్వాలనుకుంటా. అవునా కదా? నా సాక్ష్యం చెప్తే అబ్బా ప్రాఫిట్ లాగా నేను కూడా ప్రార్థన చేయాలి. యు మిస్డ్ యువర్ ప్రేయర్, యు మిస్డ్ యువర్ డివైన్నెస్, యు మిస్డ్ యువర్ యూనిక్నెస్. తల్లి నుంచి పుట్టబడిన ఒక వ్యక్తి స్టిల్ తన వేలి ముద్ర డిఫరెంట్గా ఉంది. నా సాక్ష్యం చెప్పుట వలన నాలాగా అందరూ తయారవ్వడం దేవుని చిత్తం కాదు, నీలాగా నువ్వు ఉండటం ఇట్స్ గాడ్స్ విల్. సో నా సాక్ష్యము నిన్ను చేయదు, అలాగా వాక్యం నీలాగా ఉండేటట్టు చేస్తుంది. హల్లెలూయా. మై పీపుల్ గెటింగ్ అర్థమవుతుందా? సో సాక్ష్యం వినటం వల్ల ఆశ చాలా పుడుతుంది. అబ్బా ప్రాఫిట్ చాలా ప్రాఫిట్స్ ఇస్తాను, నేను ఆయన లాగా ఇవ్వాలి. కొంతమందికి మరణం నుంచి దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని తప్పిస్తాడు. అనేక అద్భుతాలు దేవుడు అందరు చేశాడా లేదా? ఏదో ఒక రకంగా, ఏదో ఒక విధంగా దేవుడు అనేవాడు మిరకిల్స్ అండ్ సైన్స్ అండ్ వండర్స్ మన అందరి లైఫ్లో జరిగిస్తూనే ఉంటాడు. దట్స్ ద ఫెయిత్ విచ్ వీ హ్యావ్ ఇన్ ద లార్డ్. సో ఆ ప్రాసెస్లో దేవుడు అందరికీ మిరాకిల్స్ చేస్తున్నాడు కనుక మనం ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఎవరి మీద ఆధారపడవలనని ఆయన మిరాకిల్స్ చేస్తున్నారు. గాడ్ పైన మన విశ్వాసం ఆధారపడాలి, నాట్ ఆన్ ద థింగ్స్ విచ్ మ్యాన్ సైస్. నా విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకున్నాక దేని మీద ఆధారం చేసుకోవాలి? 1 Corinthians chapter 2 verse 4 ఏం చదివిస్తుంది? దేని మీద ఆధారం చేసుకోవాలి మన విశ్వాసం? దేవుని శక్తి. ఆర్ యూ ఇన్ యువర్ కాలింగ్? నువ్వు నీ పిలుపులో ఉన్నావా? దేవుడు అద్భుతం చేసిన వెంటనే దేవునికి ఏం చేస్తావంటే నా దగ్గర ఏం లేదయ్యా, నేను సేవ చేస్తాను. సమ్టైమ్ గాడ్ మేక్స్ యూ టు కమ్ ఇన్ టు ద assembly of this kingdom, the member of legislative assembly. Sometimes God appointed you as a member of legislative council. Sometimes God has appointed you as a member of parliament. But నేను సేవ చేస్తానయ్యా. No.
సేవ చేస్తే ఎన్నో కష్టాలు వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తూ ఉన్నాయంటే దేవుడు నిన్ను ఎంపిక చేయాలనుకున్నాడు, నువ్వు సేవకుడు అవ్వాలని. ప్రశస్తమైన ఏంటో తెలుసా? సేవ కాదు, దేవుని చిత్తం. అండర్స్టాండ్ దీస్ థింగ్స్. హల్లెలూయా. ప్రభువా ప్రభువా అను పిలుచు ప్రతివాడు దేవుని రాజ్యంలో చేరడంట. దేవుని చిత్తం ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యం చేరుతారని మాథ్యూ చాప్టర్ 7 verse number 21. That is quoted in the scriptures as it is come from the mouth of the Lord. హల్లెలూయా. ఏమన్నాడు యేసయ్య? ఎవరైతే దేవుని చిత్తం చేస్తారో వాళ్ళే ఆయన రాజ్యానికి వెళ్తారు. సేవకుడు, నువ్వు సేవకుడు అవ్వాలని దేవుని చిత్తం ఉంటే అదే చెయ్యి. ఎంపీగా అవ్వాలని దేవుని చిత్తం ఉంటే ఎంపీ అవు, ఎమ్మెల్యే అవు. బిజినెస్ మ్యాన్గా ఉంటే బిజినెస్ మ్యాన్గా అవు. గవర్నమెంట్ పర్సన్గా నువ్వు దేవుడు ఎన్నుకొని ఉంటే గవర్నమెంట్ పర్సన్ కావాలి. వాట్ ఈజ్ యువర్ కాలింగ్? నీ పిలిపేంటి? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సువార్థికుడిగా దేవుడు పిలిస్తే వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపోవాలి. సంఘ కాపరిగా, ప్రవక్త, అపోస్టల్గా అపోస్టల్, మిరకిల్ వర్కర్స్ పర్సన్, అక్కడికి వెళ్ళిపో. పిలుపు ఎన్నో ఉన్నాయండి. స్పిరిట్ వన్ ఆఫ్ కోర్స్, బట్ ఎన్నో కాలింగ్స్ ఉన్నాయి. ఒకరి సాక్ష్యం విన్నప్పుడు ఆ సాక్ష్యాన్ని బట్టి ప్రజలు మారుతారు. ఎట్లా మారుతారో తెలుసా? సాక్ష్యం చెప్పినోలాగా మారుతారు. ఆయన ఐడెంటిటీ, యూనిక్ ఐడెంటిటీ లూజ్ అయిపోతారు. అందుకే వీఆర్ నాట్ హియర్ టు ప్రీచ్ ద టెస్టిమోనీ, బట్ వీఆర్ హియర్ టు ప్రీచ్ ద టెస్టిమోనీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పుటయే ప్రవచనాసారమైన ఆత్మ అంట. When you preach the testimony of Jesus, it is the spirit of prophecy. Book of Revelation లో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? సో మనందరం పిలుపులోనే ఉన్నావా? ఎందుకు చాలామందికి రకరకాల కష్టాలు వస్తాయంటే మన పిలుపులో మనం లేము గనక. ఒక రోగం వస్తుంది, ఒక వ్యాధి వస్తుంది, అందరినీ స్వస్థపరుస్తున్నాడు దేవుడు, నన్ను ఎందుకు స్వస్థపరుస్తడం లేదు? ఎందుకంటే అందరు వాళ్ళ పిలుపులో ఉన్నారు. దేవుడు వాళ్ళ పిలుపుని కాపాడుతున్నారు, వాళ్ళేమో వాళ్ళ పిలుపులో ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడబడుతున్నారు. నువ్వేమో బయట ఉన్నావు. సో ఆ రోగం వెళ్ళిపోవట్లేదు, ఆ కష్టం అలానే ఉంది, ఆ సమస్య అలానే ఉంది. ఏం చేయాలి? ఆ వ్యక్తి పిలుపులోకి రావాలి. వచ్చి ఆ పిలుపు తగ్గట్టుగా దేవుని ఒక శక్తి కలిగిన మహిమ కార్యం చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఒకడు అద్భుతం చేసేవాడు ఉంటాడు, ఒకడు అద్భుతం చేయనివాడు ఉంటాడు. అద్భుతం చేసేవాడు అద్భుతం చేయని వాడిని చూసి ఎప్పుడు హేళన చేయొద్దు. అద్భుతం చేయని వాడు అద్భుతం చేయకుండా వాని పిలుపు ఉంది కాబట్టి. సో అద్భుతం చేసేవాడు అద్భుతాలు చేసేటట్టు దేవుడు వాడిని పిలిచాడు కాబట్టి. హల్లెలూయా. దేర్ ఈస్ ఎ కాలింగ్ ఆఫ్ ఎనిమీస్. టుడే ఐ డిక్లేర్ ఇట్. దేవుడు కొంతమందికి పిలుపునిచ్చాడంట. ఏ పిలుపులో ఉన్నారో తెలుసా? వాళ్ళు నీ శత్రువులు పిలుపులో వాళ్ళు ఉన్నారు. Those is also a calling. Hallelujah. దావీదు రాజు అయ్యాడు బికాస్ గొలియాతును పిలిచాడు దేవుడు కాబట్టి. అండర్స్టాండ్ దిస్ రియాలిటీ ఆఫ్ ద స్క్రిప్చర్స్. సో దేవుడు ఎవరిని, దావీదును మాత్రమే దేవుడు పిలవలే, గొలియాతును కూడా దేవుడు పిలుచుకున్నాడు. కానీ దేనికి పిలుచుకున్నాడు? దావీది ఒక శత్రువుగా దేవుడు గొలియాతును ఎన్నుకున్నాడు. అందుకే చాలామంది మనం వాక్యం చెప్తుంటే ఎంతోమంది కాంట్రవర్సల్గా అగేనెస్ట్గా మనకి ఎన్నో చేస్తూ ఉంటారు. కామెంట్స్ అని, డిక్లరేషన్స్ అని, రకరకాల వ్యతిరేక మాటలు మాట్లాడుతుంటారు. ఆఫ్కోర్స్ అందరినీ దేవుడు ఎన్నుకున్నాడని చెప్పట్లేదు, బట్ కొంతమందిని దేవుడు మన కోసం వాళ్ళని పిలిచాడు. కానీ దేనిగా పిలుచుకున్నాడు? శత్రువులుగా పిలుచుకున్నాడు. సో దే ఆర్ ప్రొటెక్టెడ్. మనం ప్రార్థన చేస్తాం, యేసయ్యా ఆ శత్రువులు వాళ్ళ నోర్లు మూపి, వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ కావాలి, నీ మహిమ తెలవాలి వాళ్ళకి. నీ ఎంత ప్రార్థన చేయి, ఏం జరగదు. వాళ్ళ పిలుపులో వాళ్ళు ఉన్నారు కాబట్టి దే ఆర్ ప్రొటెక్టెడ్. దే ఆర్ ప్రొటెక్టెడ్. హల్లెలూయా. దీస్ ఆర్ ద సైన్స్ అండ్ ద వండర్స్ ఆఫ్ గాడ్. యూదా యేసు ప్రభుకు ఎన్నో వ్యతిరేకత చేయాలని పన్నాగం పట్టాడు. యేసు ప్రభును పట్టియాలని ఎన్నో విధాలుగా చేశాడు. హల్లెలూయా. ఆ పని అయిపోయేంత వరకు అతనికి ఏదైనా అపాయాలు జరిగాయా? ఈవెన్ అతని చావు యేసు ప్రభు డిక్లేర్ చేయలే. అతని చావు అతడే పశ్చాత్తాపం అనే లెవెల్లో డిసైడ్ చేసుకున్నాడు. సో మనందరం చాలా మాట్లాడుకుంటాం యూదా చనిపోయాడని. కానీ ఐ నో యూదా వాజ్ నాట్ డైడ్. యూదా వాజ్ రిపెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెత్. మరణం అనే రూపంలో యూదా పశ్చాత్తాపడ్డాడండి.
దట్స్ ద హై లెవెల్ ఆఫ్ రిపెంటెన్స్. బట్ ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. అది అందరికీ కాదు, యూదకు మాత్రమే. బికాస్ దట్స్ అసైన్మెంట్ ఆఫ్ జూడా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ద కైండ్ ఆఫ్ యూదా, ఆయనకున్న విశ్వాసం వేరే. పేతురుకు లేని విశ్వాసం యూదకు ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. పరిసర సద్దకియాలు వచ్చి యేసు ప్రభును పట్టుకొని కొండ మీద తీసుకొని వెళ్ళి యేసయ్యను ఏం చేయాలనుకున్నారు? నువ్వు యేసు ప్రభుని చంపేద్దాం అనుకున్నా. యేసు ప్రభు తప్పించుకున్నాడంట. అట్లా ఒకేసారి అయిందా? 3-4 సార్లుగా అయింది. బైబిల్లో రాయబడిన ప్రకారంగా. ఇంకా రాయబడకపోతే అది ఎన్నోసార్లు జరగవచ్చు. యూదా చూస్తూ ఉన్నాడంట. వీళ్ళు ఎప్పుడు చంపాలనుకున్నా యేసు ప్రభు తప్పించుకోపోతున్నాడు. అందరూ అర్థం చేసుకోండి. యూదా గురించి ఎవడు చెడుగా యూదా గురించి మాట్లాడలేకని ఈరోజు మీకు రెవల్యూషన్ చెప్తున్నా. యూదా వాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఫెయిత్ గాయ్ ఇన్ ద లార్డ్. దట్ మేక్స్ హిమ్ టు డూ ద విల్ ఆఫ్ ద ఫాదర్. రైట్? సో చెప్తాను వినండి. యూదా ఏం గమనిస్తున్నాడు యేసుప్రభు విషయంలో? యూదాకున్న బలహీనత ఏంటో తెలుసా? డబ్బు, ధనం. మనకు లేవా? అదే కాకపోతే ఇంకా వేరే ఉండొచ్చు, అవునా కదా? బట్ యూదాకి ఏం బలహీనత ఉంది? ధనం. సో యేసు ప్రభుని చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వాక్యం చెప్తున్నప్పుడల్లా అక్కడున్న వాళ్ళ శత్రువులందరూ వచ్చి యేసు ప్రభుని చంపాలనుకుంటారు. చంపాలనుకున్న ఆ ప్రాసెస్లో యేసు ప్రభు ఏం చేసేవాడు? తప్పించుకునేవాడు. అలా చాలాసార్లు జరిగాయి. యూదా ఒక ఆలోచనలోకి వచ్చాడు. అరే, పరిసర సద్దకియాల దగ్గరికి వెళ్ళి నేను పట్టిస్తా యేసు ప్రభును, పట్టుకోరు దమ్ముండే. సరే, అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇంత కానుకిస్తా, పట్టియండి మాకు అని అన్న. రైట్, కానుక ఇచ్చేస్తే నా కానుకైతే తగ్గుతుంది. కానీ ఆయన ఫెయిత్ ఏంటో తెలుసా? యేసు ప్రభు పట్టబడడు. ఫెయిత్ ఈజ్ డిఫరెంట్. హల్లెలూయా. ఎందుకు ఆ ఫెయిత్ ఉంది ఆయనకి? 10 సార్లు ఏం చేశాడు యూదా? అబ్జర్వ్. ఆయన విశ్వాసము సక్సెస్ అయ్యిందా కాలేదా అంటే, ఆయన విశ్వాసం సక్సెస్ కాలే, బట్ దేవుని చిత్తం నెరవేర్చబడింది. సమ్ టైమ్ నీ విశ్వాసము ఫెయిల్ అవుతుంది, గాడ్ విల్ నెరవేర్చబడుతుంది. అండర్స్టాండ్ ద సైన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎన్నిసార్లు మీ విశ్వాసము ఫెయిల్ అయిందండి? నా విశ్వాసం కూడా ఫెయిల్ అయింది, చాలాసార్లు ఫెయిల్ అయింది. అలాగని ఇంకా దేవుడు నాకు తోడై లేడని అందామా? లేదు. నా విశ్వాసం ఫెయిల్ అయ్యింది. నేను ఎన్నోసార్లు ఉపయోగించాను, క్రియేట్ చేశాను, ప్రార్థన చేసుకున్నా, ఉపవాసం ఉన్నా, విశ్వాసం ద్వారా క్రియేట్ చేసా, బట్ ఫెయిల్ అయింది. బికాస్ గాడ్ ఈజ్ డూయింగ్ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభుని అబ్జర్వ్ చేస్తూ విశ్వాసంతో పట్టుకోండి అని అన్నాడు. వాళ్ళని యేసు ప్రభుని పట్టుకున్నప్పుడు బిత్తిరిపోయాడు యూదా. అరే, 10 సార్లు యేసు ప్రభు తప్పించుకున్నాడు, ఇప్పుడు ఎందుకు తప్పించుకోలేదని. హల్లెలూయా. ఎందుకంటే యూదా తప్పు చేయలే, తప్పు చేసింది సైటన్. ఎందుకంటే యూదా తప్పు చేసే సామర్థ్యం లేదు కనుక యూదాకి యేసు ప్రభు సామర్థ్యం ఇచ్చాడంట. ఒక దగ్గర యేసయ్య రొట్టె విరిచి యూదాకిచ్చి, సాతానా లోపలికి దూరు అంటాడు. ఎవరి లోపలికి? సో జీసస్ నో హౌ టు మేక్ యూ టు గెట్ పొజెస్డ్ బై ది ఈవిల్ స్పిరిట్. ఈవెన్ జీసస్ సెంట్ ద ఈవిల్ స్పిరిట్స్ ఇన్ యువర్ లైఫ్. సో యూదాలో ఏం పంపించాడు యేసు ప్రభు? ఒక ఈవిల్ స్పిరిట్ని పంపించి, ఒక దురాత్మను పంపించి, ఒక రొట్టె ద్వారా దురాత్మ ఇప్పుడు ఈయనని ఇన్స్పైర్ చేసి ఈ తప్పు చేయించేలాగా చేయాలి. ఇప్పుడు యూదాకు ఆ తప్పు చేయాలని ఆలోచన ఉందా? ఆలోచన ఉన్నది సైతానికి. సాతాను అమాయకుడు అండి. ఒకసారి నీ నోటితో అనండి, వన్స్ మోర్. హల్లెలూయా. మరి ఎందుకు సాతాను గెలుస్తున్నాడంటే, నీ జ్ఞానము సాతానికి ఇస్తున్నావు కాబట్టి. నువ్వు అన్ని వాక్యాలన్నీ నేర్చుకుంటావు, ఆ వాక్యాలు అమలు చేయడానికి పొద్దుగా లేచి ప్రార్థన చేయమంటే చేయం. అక్కడ దెబ్బతింటుంది. సాతాను నీలోకి వచ్చి, నీ మనస్సులోకి వచ్చి, నీ మనస్సులో నువ్వు ఏ వాక్యాలైతే అన్నీ తెలుసుకున్నావో ఆ వాక్యాలన్నీ నీ మీదనే ప్రయోగం చేస్తుంది సైట్. బట్ యూజింగ్ బై ద సైట్, నాట్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. సో యూదా కాలింగ్లోనే ఉన్నాడు.
అపోస్తలుడైన పౌలు కాలింగ్లోనే, యేసు ప్రభు కాలింగ్లోనే స్టీఫెన్ కాలింగ్లో స్టీఫెన్ ఉన్నాడా? తొందరపాటుతో ఏం చేశాడు స్టీఫెన్? బయటికి వెళ్ళి అద్భుతాలు చేసి సూచక్రియలు చేసి అన్నట్టు చేశారు. వాళ్ళు చంపేశారు. హల్లెలూయా. దర్శనం చూస్తున్నాడంట. చచ్చిపోయే ముందు యేసు ప్రభు నిల్చోండి ఆహ్వానిస్తున్నాడు. కాపాడొచ్చు కదా యేసయ్య స్టీఫెన్ని? పౌల్ని కాపాడలేదా? ఎన్నోసార్లు పౌలు చనిపోయాడా లేదా? బట్ కాపాడా లేదా యేసయ్య? ఎందుకు పౌల్ని కాపాడాడు? ఎందుకు స్టీఫెన్ని కాపాడలేదు? స్టీఫెన్ ఈజ్ నాట్ ఇన్ హిస్ కాలింగ్, బట్ అపోస్టల్ పౌల్ ఈజ్ ఇన్ హిస్ కాలింగ్. అపోస్తలుడైన పౌలు ఆయన పిలుపులో ఉన్నాడు, స్టీఫెన్ ఆయన పిలుపులో లేదు. హల్లెలూయా. సో గాడ్ ప్రొటెక్ట్స్ యువర్ కాలింగ్. అందుకే దేవుని పని జరిగిస్తున్న ఆ ప్రాసెస్లో ఏ అడ్డు ఉన్నా దేవుడు అడ్డును ఖచ్చితంగా తొలగిస్తాడు. యేసు ప్రభు పేతురు వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు. ఆడ వాళ్ళ అత్తమ్మ జ్వరము పట్టి ఉంటుంది, ఎన్నో రోజుల నుంచి ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతారు, యేసయ్య మా అత్తమ్మను స్వస్థపరచని. పేతురా ఇంకొకరు అడుగుతారు. యేసు ప్రభు వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు? జ్వరాన్ని గద్దించిన వెంటనే వాళ్ళ అత్తమ్మల నుండి జ్వరము వెళ్ళిపోతుంది. ఎందుకు చేయాల్సి వచ్చింది అలాంటి కార్యాలు? పేతురికి అడ్డుందా లేదా? ఇంట్లో జ్వరం వచ్చింది, ఇంట్లో ప్రాబ్లం వచ్చింది. కొన్నిసార్లు నేను పరిచర్యకి వెళ్తున్నప్పుడు నాతో పాటు కొంతమంది వస్తారు. మరి అందరినీ తీసుకోపోవచ్చు అంటే టైం రాలే, వెయిట్ చేయాలి. నేను వస్తా, వచ్చినావు అనుకో సమస్యలతో మళ్ళీ బయటికి వెళ్తాం. యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళినప్పుడు యోహాన్ పేతురుని తీసుకొని పోయాను, అందరినీ తీసుకోపోలేదు. బికాస్ ద కాలింగ్ ఆఫ్ ద జాన్ అండ్ ద పీటర్ ఈజ్ డిఫరెంట్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఆయన ట్యాక్స్ కంప్లీట్ చేయడానికి వెళ్ళి పని చేయలేదు, సూపర్ న్యాచురల్ మిరాకిల్ చేశాడు. పేతురు వెళ్ళి వలై ఫస్ట్ చేప ఏదైతే నీకు వస్తుందో ఆ చేపను పట్టుకో, దాంట్లో బంగారమో ముత్యమో ఏదో ఉంటుంది, అది అమ్మి నా ట్యాక్స్ నువ్వు కట్టు. ఇక వచ్చిందిరా నాయన అని, ఈ దేవునికి శక్తి యేసుప్రభుకు ఉందని ఇక రోజు అదే పని పెట్టుకున్నాడు అనుకో, మరణం వస్తుందా రాదా? వస్తుంది. అంటే యేసు ప్రభు అసైన్మెంట్ చేస్తున్నప్పుడు ఒక అడ్డు ఉంటే ఆ అడ్డును తొలగించడానికి దేవునిచ్చిన శక్తిని వాడుకోవడంలో తప్పు లేదు. హల్లెలూయా. కానీ నీ సుఖం కోసం, నీ మహిమ కోసం దేవుని శక్తిని వాడుకుంటే ఖచ్చితంగా మనకి మరణం తప్పదు. సో వీఆర్ యూజింగ్ గాడ్స్ పవర్ ఫర్ మై అసైన్మెంట్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. సో దేవుడు నిన్ను ఏ విధంగా పిలిచాడు? నిన్ను వ్యాపారవేత్తగా పిలిచాడా? నేను ఒక సువార్త చేసే స్త్రీగా నిన్ను పిలిచాడా? దేవుని వాక్యాన్ని ప్రకటించే స్త్రీగా నిన్ను పిలిచాడా? హల్లెలూయా. చర్చికి వస్తున్నాం, పోతున్నాం, ఏం చేయట్లేదు, వేస్ట్ అండి. ఈ జీవితం వేస్ట్. మీరు సువార్త స్టార్ట్ చేయండి. 2-3 మీ ఇంటి పక్కల ఉన్న అక్కనో చెల్లో సాక్ష్యం ఇవ్వండి. ఏసే సాక్ష్యం వాళ్ళకి చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం వాళ్ళకి చెప్పినప్పుడు నువ్వు సువార్త చేయటం అనేది అది పిలుపు కాదు, అది మన ధర్మం. హల్లెలూయా. దేవుడు అందరినీ సువార్త చేయమన్నాడా? సువార్త చేయటానికి నేను పిలువాలని చెప్పాడా? ఏం చెప్తున్నాడు? అందరూ సువార్త చేయొచ్చు, బట్ రిసీవ్ ద హోలీ స్పిరిట్ ఫ్రమ్ గాడ్. అదొక్కటే కండిషన్తో. సో ఐ బిలీవ్ దట్ అందరూ కూడా యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొంది ఉన్నారు. నెక్స్ట్ మీరు ఏం చేయాలా? ఇప్పుడు దేవుని సువార్త ప్రతి ఒక్కరికి చెప్పాలి. నాకు సువార్త ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు, అవసరం లేదు, చర్చికి రండి, బాగవుతుంది. ఇక్కడ 2-3 సాక్ష్యాలు చెప్పండి, తీసుకొని రండి. వచ్చారా, వాక్యం విన్నారా, ప్రార్థన చేద్దాం, అద్భుతం అవుతుంది. అద్భుతం అయినా కూడా వాడు రాలేదా? నరకము యొక్క ద్వారాలు వానికి బలముగా తెరవబడతాయి. అవకాశం దేవుడిచ్చినప్పుడు ఒక వ్యక్తి సద్వినియోగం చేసుకోకపోతే నరకం వానికి దగ్గర అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో బీ కేర్ఫుల్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్. సో సువార్త పని ఎప్పుడైతే మీరు చేస్తారో కొన్ని విషయాలలో దేవుని యొక్క సమృద్ధి, ఆశీర్వాదం మీరు కనులారా మీరు చూస్తారు. ఒక జాబ్ దగ్గరికి వెళ్ళారా, ప్రీచ్ కోసం అంత ప్రెస్టీజ్ ఎందుకండి, అవసరమా? యేసు ప్రభు గురించి చెప్తే హేళన చేస్తారు.
నీ కోసం సిలువలో యేసుప్రభు హేళన చేసా, యేసయ్యా నీకు స్తోత్రం అనడం కాదు. ఆయన కోసం నువ్వు హేళనవ్వు, అదే దేవునికి స్తుతి చెల్లించటం. దాట్స్ ద రియల్ థ్యాంక్స్ గివింగ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా స్తోత్రం. ఈ పనికిరాని స్తోత్రాలు ఎందుకండి? పౌలు అంటాడు కదా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని అంటాడు. కృతజ్ఞతాస్తుతులు చెప్పుడి అని అనడు. మనం ఏం చేస్తాము? యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం. చెల్లించాలా చెప్పాలా? చెల్లించడం అంటే ఏంటి, చెప్పడం అంటే ఏంటి? మనం చెప్తాం, చెల్లించాం. చెల్లించడం అంటే ఏంటి? యూ హ్యావ్ టు బీ ఏ గాస్పెల్. సో నువ్వు సువార్త ప్రకటించినప్పుడు నిన్ను హేళన చేస్తారు, నేనే నీకు చెప్తున్నా. హేళన చేస్తారు అనే ఉద్దేశం బట్టి సువార్త చెప్పడం ఆపేస్తారా? అది మీ ఇష్టం. By the power of the Holy Spirit, I command, let everyone come into your calling in the name of Jesus. మీ పిలుపులో మీరు వచ్చుదురుగాక. హల్లెలూయా.